ఏంటి బావగారు అర్జెంటుగా రమ్మన్నారు? చాలా ఇంపార్టెంట్ విషయం బావగారు, మీతో మాట్లాడాలి. అందుకే నేను ఇంటికి పిలిపించాను. నా ఆన్సర్ కూడా చెప్పు బావా. మా అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడదామని. ఏదైనా మంచి సంబంధం దొరికిందా? ఏం మాట్లాడతారు బావగారు, నేను పిలిచింది మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి సంబంధం కుదుర్చుకుందామని. మా అబ్బాయికా? అవును బావా. వాడు బాగా చదువుకోలేదు కదా బావగారు. వాడు చదివిందేమో 10th క్లాసు. వాడేదో గేదెల పని చూసుకుంటూ పొలం పనులు చూసుకుంటూ ఎప్పుడు ఇంటి పట్టునే ఉంటాడు. అమ్మాయినేమో బీటెక్ దాకా చదివించావు. ఆ అమ్మాయికి కూడా బాగా చదువుకున్న వాడిని చేసుకోవాలని ఆశలుంటాయి. మరి ఇవన్నీ ఆలోచించే మాట్లాడుతున్నావా నాతో? రైతు కొడుకు రైతు పని చేయడంలో తప్పేముంది బావగారు? మీ వల్లే నేను పెద్ద కాంట్రాక్టర్ అయ్యాను. మా అమ్మాయి బాగా చదువుకుంటుంది, మా అల్లుడు బంగారం. మీకంటే నాకు మంచి సంబంధం ఏదీ దొరకదు. నేను ఒకటే ఫిక్స్ అయ్యా. చెప్పు. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేద్దామని. మనం అనుకుంటే సరిపోతుందా? ఒకసారి అమ్మాయిని కూడా అడిగి చూస్తే అట్లలోనే అమ్మాయి వచ్చింది. రామ్మా కూర్చో, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. దేని గురించి మావయ్య? బావతో నీ పెళ్లి గురించి అమ్మా. అది ఏమ్మా నీకు ఇష్టం లేదా? నేను ఒకసారి బావతో మాట్లాడాలి. మంచిదమ్మా, మాట్లాడి నేను నిర్ణయం తీసుకోమ్మా. జీవితమంటే బావ నీతో మాట్లాడాలి. మాట్లాడు బావ, చాలా అర్జెంట్. ఏం ఈవినింగ్ బస్ ఊరు వెళ్తున్నావా? బావా జోక్ కాదు, సీరియస్. అటైతే సీరియస్గానే మాట్లాడు. ముందు నువ్వు ఆ గడ్డి పీకడం ఆపుతావా లేదా, లేకపోతే నేను చెప్పను. ఆపా చెప్పు. మీ ఇంట్లో మా ఇంట్లో మన ఇద్దరు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారంట, నిజమేనా? అవును, వాస్తవమే కదా. బావా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బావా. పెళ్ళంటే ఇష్టం లేదా? నేనంటే ఇష్టం లేదా? నిజమేగా, నిన్ను పెళ్లి చేసుకొని నేనేం చేయాలి? నీలా గడ్డివాం పిక్కుంటూ ఆ బర్రెల్ని కడుక్కుంటూ వాటికి కుడితి పెట్టుకుంటూ అదిగో అలా పిడకలు కొట్టుకుంటూ నీతో కలిసి పొలంలో పని చేయాలా? బీటెక్ దాకా చదివింది నీలాంటి రైతు బిడ్డను చేసుకోవడానికి కాదు. నీలాగా బాగా చదువుకున్న వాళ్ళకి రైతు విలువ గురించి చెప్తే అర్థం కాదులే. అసలు విషయం చెప్పు, ఎవరినైనా ప్రేమించావా? అవును, లవ్ చేశాను. తను నీలా కాదు, అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. నేనంటే చచ్చేంత ప్రేమ. నేను అతన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఇంట్లో ఏం చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలియదు, కానీ మన పెళ్లి మాత్రం జరగకూడదు. ఇది నీదే బాధ్యత. చిన్నప్పటి నుంచి నిన్నే పెంచాను. ఎంత పని చేసావు పెంకి? ఇప్పుడు సడన్ గా కాదంటే నేనేం చేయాలి పెంకి? నేనేం చేయాలి పెంకి? నేనేం చేయాలి పెంకి? రాక్షసులను కాదు నేను, ప్రేమించి మరవలేను. రాక్షసులను కాదు నేను, వెంటబడి వేధించలేను. ఓ చెలి